హలో ఆల్, వెల్కమ్ టు ఎస్టిఎన్ అకాడమీ. ఈ రోజు లెక్చర్ 1 లో భాగంగా మనం జూన్ మంత్ కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కస్ చేసుకోబోతున్నాము. సో జూన్ మంత్ కరెంట్ అఫైర్స్ లో భాగంగా మనం కరెంట్ అఫైర్స్ సిరీస్ అనేది స్టార్ట్ చేసాం. ఆ సిరీస్ లో భాగంగా మీకు కరెంట్ అఫైర్స్ లో పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేస్తున్నాము, అలాగే టెస్ట్ సిరీస్ ప్రొవైడ్ చేస్తున్నాము. దాంతో పాటుగా రివిజన్ క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో దాంట్లో భాగంగా ఈ రోజు మనం జూన్ మంత్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో జూన్ మంత్ కరెంట్ అఫైర్స్ కి సంబంధించి పార్ట్ 1 లో భాగంగా మనం సైన్స్ అండ్ టెక్నాలజీ, అలాగే దాంతో పాటుగా ఎన్విరాన్మెంట్, ఈ 2 సబ్జెక్టుల గురించి తెలుసుకోబోతున్నాం. అలా మనం ఏం చేస్తామంటే ప్రతి నెల పార్ట్ 1 లో భాగంగా ఎస్ఎన్టీ అండ్ ఎన్విరాన్మెంట్, పార్ట్ 2 లో భాగంగా చూసుకుంటే ఎకానమీ అండ్ పాలిటీ, దాని తర్వాత పార్ట్ 3 లో భాగంగా చూసుకుంటే ఏవైతే రిమైనింగ్ జాగ్రఫీ కానీ, హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్ కానీ, మిస్లీనియస్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నింటిని కూడా మనం డిస్కస్ చేసే పరిస్థితి అయితే ఉంది. సో ఈ విధంగా ప్రతి మంత్ కి సంబంధించి కరెంట్ అఫైర్స్ రివిజన్ క్లాసెస్. సో దాంట్లో భాగంగా ఈ రోజు క్లాస్ లో మనం జూన్ మంత్ కరెంట్ అఫైర్స్ పార్ట్ 1 లో ఎస్ఎన్టీ అండ్ ఎన్విరాన్మెంట్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. అయితే ఎస్ఎన్టీ అండ్ ఎన్విరాన్మెంట్ అని చెప్పుకున్నాం కదా, అయితే ఓవరాల్ ఇప్పుడు ఏదైతే కరెంట్ అఫైర్స్ కోర్స్ ఉందో వీటికి సంబంధించి ఒకసారి ఫీచర్స్ కూడా మనం మాట్లాడుకుందాం. ఏం మీకు ప్రొవైడ్ చేస్తామని చెప్పాము, మీకు ఏ విధంగా వాటిని ప్రొవైడ్ చేస్తున్నాము, ఆ విషయాన్ని ఒకసారి మీకు క్లారిఫై చేస్తే ఇంకా బెటర్ గా ఉంటుందనే ఉద్దేశంతో ఇక్కడ మనం చెప్పడం అయితే జరుగుతుంది. సో ఓవరాల్ గా మీకు ఈ కరెంట్ అఫైర్ సిరీస్ అనేది 1 ఇయర్ వ్యాలిడిటీతో 1 ఇయర్ కవరేజ్ తో ఉంటుంది. అంటే ఇప్పటి నుంచి జూన్ 2025 నుంచి మే 2026 వరకు ఉన్న కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వీటంతటినీ కూడా మనం ఈ సిరీస్ లో భాగంగా కవర్ చేయడం జరుగుతుంది. అయితే ఈ కరెంట్ అఫైర్స్ ఏ ఎగ్జామ్ కి ఉపయోగపడతాయి అంటే, మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఇవి ఉపయోగపడే విధానంలోనే మనం ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో దీంట్లో భాగంగా మేము ఏం చేస్తామంటే ప్రతి వీక్ మీకు కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం. వీక్లీ పీడిఎఫ్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఏ వీక్ ఆ వీక్ సంబంధించి కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేస్తాం. సో ఆ మంత్ ఏవైతే ఆ వీక్ ఏవైతే కరెంట్ అఫైర్స్ ఉన్నాయో వాటిని మీరు చదువుకున్నారనుకోండి, దాని తర్వాత అలా మంత్ లో వచ్చిన వీక్స్ ఎన్ని అయితే ఉన్నాయో వాటంతటినీ కలిపి మంత్లీ దానికి సంబంధించి రివిజన్ సిరీస్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. రివిజన్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ అనేవి కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో కరెంట్ అఫైర్స్ క్లాసెస్ కండక్ట్ చేస్తాం. దాని తర్వాత ఏం చేస్తామంటే మీ కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉందో కరెంట్ అఫైర్స్ మీద టెస్ట్ సిరీస్ అనేది కండక్ట్ చేయడం కూడా జరుగుతుంది అనమాట. సో ఈ టెస్ట్ సిరీస్ లో భాగంగా మీకు డీటెయిల్డ్ గా ఏవైతే మొత్తంగా ఈ మంత్ లో వచ్చిన కరెంట్ అఫైర్స్ ఉన్నాయో వాటంతటిని కవర్ చేస్తూ దాదాపుగా 45 క్వశ్చన్స్ వరకు ఒక టెస్ట్ లో భాగాన్ని ప్రొవైడ్ చేసే పరిస్థితి ఉంటుంది. ఈ విధంగా ప్రతి మంత్ కి మొత్తంగా 12 నెలలు ఇస్తామని చెప్పుకున్నా కదా, 12 నెలలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఈ విధంగా ప్రొవైడ్ చేసే పరిస్థితి ఉంటుంది. సో దీంట్లో భాగంగా ఈ కోర్స్ ఏదైతే ఉంది ఈ కోర్స్ మీకు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 మీడియంలో కూడా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్, క్లాసెస్, టెస్ట్ సిరీస్ అన్ని కూడా మీకు అందుబాటులో ఉంటాయి. ఏవైతే కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ మనం ప్రొవైడ్ చేస్తున్నామో, టెస్ట్ సిరీస్ ఎక్స్ప్లెనేషన్ పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేస్తున్నామో అవన్నీ కూడా మీకు డౌన్లోడబుల్ గా ఉండే పరిస్థితి ఉంటుంది. వాటిని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఎవరైనా కావాలనుకుంటే మన ఎస్టిఎన్ ఐఏఎస్ అకాడమీ వెబ్సైట్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి లాగిన్ అయ్యి ఈ కోర్సును పర్చేజ్ చేసి కరెంట్ అఫైర్స్ అనే ఏదైతే భయం ఉందో లేదా కరెంట్ అఫైర్స్ అనే ఒక ఆలోచన ఉందో దాని నుంచి బయటకు వచ్చి ఈ సిరీస్ ని మేము ఏదైతే ఇస్తున్నాం దాన్ని అలా ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీరు ఏ ఎగ్జామ్ రాసినా 100% స్ట్రైక్ రేట్ తో క్వశ్చన్స్ అన్ని అటెంప్ట్ చేసేలాగా హెల్ప్ అయితే జరుగుతుంది అనమాట. ఓకేనండి. సో దీంట్లో భాగంగా ఈ రోజు క్లాస్ లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఏం చెప్పుకుంటామని, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేస్తాం. అలాగే దాంతో పాటుగా ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో ఆ ఎన్విరాన్మెంట్ కి సంబంధించి ఏవైతే ఉన్నాయో మోస్ట్ ఇంపార్టెంట్ డిస్కస్ చేస్తాం. అయితే ఇప్పుడు ఈ క్లాస్ లో నేను డిస్కస్ చేసే అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవి మొత్తం ఏవైతే అవైలబుల్ గా ఉన్నాయో కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ లో అన్ని డిస్కస్ చేయము. ఎగ్జామ్ లో హై ప్రయారిటీ టాపిక్స్ గా, ఎగ్జామ్ లో హై ప్రయారిటీ అంటే ఖచ్చితంగా ఎగ్జామ్ లో రావడానికి అవకాశం ఉన్న టాపిక్స్ కొన్ని ఉంటాయి అన్నమాట. ఆ హై ప్రయారిటీ టాపిక్స్ ని సెలెక్ట్ చేసుకొని వాటిని ఈ రివిజన్ సిరీస్ లో భాగంగా డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో వాటిని పీడిఎఫ్ రూపంలో వస్తాయి, వాటిని కూడా రివిజన్ చేస్తే ఖచ్చితంగా ఎగ్జామ్ కి హెల్ప్ అయ్యే పరిస్థితి అయితే ఉంటుంది. ఓకేనండి. ఇది ఈ సిరీస్ లో లేదంటే ఈ రోజు మనం నేర్చుకోబోయే అంశం. సో దీంట్లో భాగంగా మొట్టమొదటి టాపిక్ ఏమి ఇచ్చారు, అడ్రస్ యాజ్ ఏ సర్వీస్, ద ధ్రువ పాలసీ. ధ్రువ పాలసీలో భాగంగా అడ్రస్ యాజ్ ఏ సర్వీస్ గా ప్రొవైడ్ చేస్తామన్నట్టు రీసెంట్ గా ఒక పాలసీ అయితే తీసుకురావడం జరిగింది. సో ఈ ధ్రువ పాలసీ అంటే ఏంటంటే డిజిటల్ హబ్ ఫర్ రెఫరెన్స్ అండ్ యూనిక్ విర్చువల్ అడ్రసెస్.
సో డిజిటల్ హబ్ ఫర్ రిఫరెన్స్ అండ్ యూనిక్ విర్చువల్ అడ్రస్ సంబంధించి మనకు కనిపిస్తుంది. అయితే దీన్ని ఎవరు తీసుకొచ్చారంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. ద పాలసీ ఫ్రేమ్వర్క్ ఫర్ ధృవ అనే దాన్ని రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఇది దీనివల్ల ఏం జరుగుతుందంటే నేషనల్ లెవెల్లో డిజిటల్ అడ్రస్ అనేది పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని జియోస్పేషియల్ టెక్నాలజీని ఉపయోగించుకొని ఆ అడ్రస్ ఏదైతే ఉందో అడ్రస్ ని కోడింగ్ చేయడం డిజిటలైజ్ చేయడం అనేది మనకు జరుగుతుంది. అయితే ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, దీనివల్ల ఏం ఉపయోగం, దీన్ని మనం తీసుకురావడం వల్ల ఏం జరుగుతుందంటే మనకి ఈ పర్టికులర్ ఏదైతే ధృవ పాలసీ ఉందో, సో ఈ ధృవ పాలసీలో భాగంగా మనం ఒకసారి చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ గా మీది ఒక మారుమూల కుగ్రామం అనుకుందాం, ఏదో ఒక జిల్లాలో ఎక్స్ అనే ఊరు అనుకుందాం మీది. ఈ ఊరికి ఫర్ ఎగ్జాంపుల్ గా డిటిడిసి కానీ అమెజాన్ కానీ లేదా పోస్ట్ అనేది ఆల్మోస్ట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. డిటిడిసి కానీ అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవి అక్కడికి రావు. ఏం చేస్తారంటే మెయిన్ సిటీకి వచ్చి మిమ్మల్ని వచ్చి తీసుకుని వెళ్ళడం అని చెప్పడం కానీ, లేదనుకుంటే ఒకవేళ మీ అడ్రస్ దగ్గరికి వచ్చినా కానీ మీ ఇల్లు ఎక్కడో తెలియట్లేదు, మీ వీధి ఎక్కడో తెలియట్లేదు అని వాళ్ళు మనకి చెప్పడం జరుగుతుంది. సో ఆ ప్రాబ్లం కూడా ఓవర్కమ్ చేసేలాగా ఈ జియో ట్యాగింగ్ లాంటిది అనేది జరుగుతుంది అనమాట. ఆ అడ్రస్ కి మనం ఆ అడ్రస్ ఎప్పుడైతే మనం ట్యాగింగ్ చేస్తామో మనకు యూనిక్ కోడ్ అనేది ఇస్తారన్నమాట. యూనిక్ కోడ్ అనేది ఇస్తారు. ఆ కోడ్ మనం వాళ్ళని షేర్ చేస్తే ఎగ్జాక్ట్ మనం ఎక్కడైతే దాన్ని రిజిస్టర్ చేసామో అక్కడికి వచ్చేస్తారు. వచ్చి మనకు ఆ పార్సల్ ఏదైతే ఉందో వాటిని డెలివరీ చేయడం ఇదంతా చేస్తారు. ఈ విధంగా అడ్రస్ ని ఒక సర్వీస్ గా ప్రొవైడ్ చేయడం అనేది ఒక ఇనిషియేషన్ గా తీసుకురావడం కూడా కనిపిస్తుంది. సో దీని వల్ల ఏం జరుగుతుందంటే ప్రధానంగా ఇందులో ప్రైవసీ అండ్ సెక్యూరిటీ మీద కూడా దృష్టి పెడతారు. ఎందుకంటే అడ్రస్ అనేది ఓపెన్ గా అందరికి అవైలబుల్ ఉంటే కష్టమయ్యే పరిస్థితి ఉంటుంది. అలాగే ఒకరి ద్వారా ఒకరు ఒక సిస్టమ్ సపోర్ట్ చేసుకునేలాగా ఇది ఉంటుంది. అలాగే ఇదేంటంటే ఈజీగా డిమాండ్ తగ్గట్టు వర్క్ అవ్వకుండా ఉంటుంది. ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ అనేది ధృవ పాలసీలో మెయింటైన్ చేయడం అయితే జరుగుతుంది. ఇది బేసికల్ గా అయితే ధృవ పాలసీ ఏదైతే దీనికి సంబంధించిన ఈ అబ్రివేషన్ ఏదైతే ఉందో వీటిని గుర్తుపెట్టుకోండి. అలాగే దీన్ని ఎవరైతే లాంచ్ చేశారు అనేది ఉందో ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఓకేనండి. దాని తర్వాత మనకి విటమిన్ B9 అనేది న్యూస్ లో ఉంది. సో ఈ విటమిన్ B9 ఎందుకు న్యూస్ లో ఉంది, దీన్ని ఎందుకు గురించి తెలుసుకోవడం అంటే నియర్లీ 41% ఆఫ్ ద urban adolescents in government schools across North India suffers from the folate or vitamin B9 deficiency. ఫోలేట్ కానీ విటమిన్ B9 డెఫిషియన్సీ ద్వారా దాదాపుగా 41% పీపుల్స్ ఇండియాలో ఎస్పెషల్లీ నార్త్ ఇండియాలో సఫర్ అవుతున్నారు అన్నట్టు చెప్పడం అయితే జరిగింది. సో ఈ ఫోలేట్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ ఏ నేచురల్ ఫార్మ్ ఆఫ్ ద విటమిన్ B9. విటమిన్ B9 ఏదైతే ఉందో దానిలో ఒక నేచురల్ ఫార్మ్ కి ఫోలేట్ అనేది కనిపిస్తుంది. ఇది వాటర్ సొల్యూబుల్ గా అండ్ నేచురల్లీ ఫౌండ్ కనిపించే జనరల్ ఫుడ్ లో కానీ వాటర్ జనరల్ కనిపిస్తుంది. ఇది వాటర్ లో కరగడం కూడా జరుగుతుంది అనమాట ఈ విటమిన్ ఏదైతే ఉంది. సో ఇది ఏమవుతుందంటే హెల్ప్స్ టు ఫార్మ్ DNA RNA ఏదైతే ఉందో ఈ DNA RNA ఫార్మ్ చేయడంలో ఈ విటమిన్ B9 ఏదైతే ఉందో ఇది హెల్ప్ అయ్యే పరిస్థితి ఉంటుంది. అలాగే ఇట్ ఆల్సో నీడ్ టు ప్రొడ్యూస్ హెల్దీ రెడ్ బ్లడ్ సెల్స్ అండ్ ఈస్ క్రిటికల్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ ర్యాపిడ్ గ్రోత్. సో ఈ రెడ్ బ్లడ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో రెడ్ బ్లడ్ హెల్దీ రెడ్ బ్లడ్ సెల్స్ ని ప్రొడ్యూస్ చేయడానికి, అలాగే దాంతో పాటుగా డ్యూరింగ్ ర్యాపిడ్ గ్రోత్ ఉంటుంది జనరల్ గా ఒక పర్టికులర్ స్టేజ్ లో, ఆ పర్టికులర్ స్టేజ్ లో ఇది హెల్ప్ అవడం ఈ విటమిన్ B9 అనేది చాలా వరకు హెల్ప్ అయ్యే పరిస్థితి అయితే ఉంటుంది అనమాట. సో జనరల్ గా మనకి ఫోలేట్ ఎక్కడెక్కడ ఉంటుందంటే డార్క్ గ్రీన్ లీఫ్ అంటే వెజిటేబుల్స్ ఏవైతే మనకి జనరల్ కాయగూరలు ఆకుకూరలు అంటారు కదా, మాక్సిమం అన్ని రకాల ఆకుకూరల్లో కూడా ఈ ఫోలేట్ అనేది మనకు కనిపిస్తుంది. అలాగే బీన్స్ లో కనిపిస్తుంది, చిక్కుడు అంటారు వాటిలో. అలాగే పీనట్స్ ఏవైతే మనకు ఉన్నాయో పీనట్స్ లో కూడా మనకి ఇది కనిపించే పరిస్థితి అయితే ఉంటుంది అనమాట. సో ది ఫోలేట్ డిఫిషియన్సీ వల్ల ఏమవుతుందంటే లీడ్స్ టు బ్లాకేడ్ ఆఫ్ ద DNA సింథసిస్. DNA సింథసిస్ బ్లాకేడ్ అవడానికి ఇది ప్రధానంగా అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఈ పర్టికులర్ ఏదైతే డెఫిషియన్సీ ఉందో ఈ డెఫిషియన్సీని మనం ఓవర్కమ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. లేదంటే DNA ఏదైతే ఉందో ఆ DNA ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. సో దీంట్లో భాగంగా మోస్ట్ ఇంపార్టెంట్ గా మనం నేర్చుకోవాల్సింది జనరల్ గా ట్రెండ్ చూస్తే అన్ని రకాల ఎగ్జామ్స్ లో ఈ విటమిన్స్ వాటి యొక్క డెఫిషియన్సీస్ ని మ్యాచ్ ద ఫాలోయింగ్ అడగడం మనం ఎక్కువ అబ్జర్వ్ చేయొచ్చు. విటమిన్ A డెఫిషియన్సీ వల్ల ఏమొస్తుంది, నైట్ బ్లైండ్నెస్ వస్తుంది. B1 వల్ల ఏమొస్తుంది, బెరీ వస్తుంది. B2 వలన ఎరిబ్లోఫ్లవేస్ వస్తుంది. దాని తర్వాత B3 వలన పెల్లాగ్రా వస్తుంది. ఇలా మనకి ఒక్కొక్క విటమిన్ డెఫిషియన్సీ వలన ఒక్కొక్కటి వస్తుంది అనమాట. అలాగే విటమిన్ K వలన బ్లడ్ నాన్ క్లాటింగ్ ఆఫ్ బ్లడ్ అనేది జరగడం కనిపిస్తుంది. విటమిన్ E లోపం ఉంటే ఫెర్టిలిటీ తక్కువ అయిపోవడం పరిస్థితి ఉంటుంది అనమాట. ఇలా ఇవేవైతే ఇక్కడ ఇచ్చానో వీటిని ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మ్యాచ్ ద ఫాలోయింగ్ లో అడగడానికి హై పాసిబిలిటీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇది బేసికల్ గా దీనికి సంబంధించింది. దాని తర్వాత మనం చూసుకుంటే ఆపరేషన్ స్పైడర్ వెబ్ అనేది న్యూస్ లో ఉంది. సో ఈ ఆపరేషన్ స్పైడర్ వెబ్ ఏంటి, ఎందుకు న్యూస్ లో ఉందంటే ఆపరేషన్ స్పైడర్ వెబ్ ఈస్ ద నేమ్ ఆఫ్
ఉక్రెయిన్స్ మోస్ట్ పవర్ఫుల్ డ్రోన్ అటాక్ సో ఫార్ ఇన్ ద వార్. సో ఇప్పటి వరకు వార్ లో ఉపయోగించిన డ్రోన్ అటాక్స్ లో మోస్ట్ పవర్ఫుల్ డ్రోన్ అటాక్ గా ఉక్రెయిన్ సంబంధించిన డ్రోన్ అటాక్ గా ఈ ఆపరేషన్ స్పైడర్ వెబ్ అనేది మనకు కనిపిస్తుంది. ఈ రీసెంట్ గా వార్ లో ఉక్రెయిన్ వాళ్ళు డ్రోన్ అటాక్ అనేది చేయడం జరిగింది. అది మోస్ట్ పవర్ఫుల్ కనిపిస్తుంది. దానికి పేరే ఆపరేషన్ స్పైడర్ వెబ్ పెట్టడం అయితే జరిగింది. సో ఇది ఎవరి ద్వారా కండక్ట్ చేయబడిందంటే యుక్రెయిన్స్ సెక్యూరిటీ సర్వీస్ వాళ్ళు దీన్ని కండక్ట్ చేయడం జరిగింది. సో ద అటాక్ ఇన్వాల్వ్డ్ ద యూజ్ ఆఫ్ ఫస్ట్ పర్సన్ వ్యూ డ్రోన్స్, అలాగే నోన్ యాజ్ రిమోట్ పర్సన్ వ్యూ డ్రోన్స్ అంటారు. సో వాటిని ప్రధానంగా యూజ్ చేయడం జరిగింది. సో ఈ డ్రోన్స్ అనేవి అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్, అంటే మీకు దీంట్లో మనుషులు అనే వాళ్ళు ఎవరు మనకు ఉండరు. అలాగే దీంతో పాటుగా రియల్ టైం వీడియో ఫీడింగ్, అంటే వీడియో కాల్ లో మాట్లాడుతున్నట్టే మనకి ఇక్కడ కనిపించే పరిస్థితి కూడా ఉంటుందన్నమాట. సో ద టార్గెట్ ఆఫ్ ద ఆపరేషన్ వాస్ స్ట్రాటజిక్ బాంబర్ ఎయిర్క్రాఫ్ట్ లొకేటెడ్ వేరియస్ రష్యన్ ఎయిర్ బేసెస్. రష్యన్ ఎయిర్ బేస్, ఇప్పుడు ఉక్రెయిన్ కి రష్యాకి వార్ జరుగుతుందనుకున్నాం కదా, వాళ్ళ మీద వీళ్ళు దీన్ని అటాక్ చేయడం ఉపయోగించడం మనకు ప్రధానంగా కనిపించే పరిస్థితి అయితే ఉందన్నమాట. ఇది బేసికల్ గా దీనికి సంబంధించింది. దాని తర్వాత రీసెంట్ గా న్యూస్ లో ఉన్నది మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్. ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అంటే ఏంటి, ఎందుకు ఇది న్యూస్ లో ఉందంటే గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ మెజర్ ఆఫ్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ కవరింగ్ 107 డెవలపింగ్ కంట్రీస్ మీద కవర్ చేయడం జరుగుతుంది. ఇది మొట్టమొదటిసారిగా 2010లో తీసుకొచ్చారు. ఈ పర్టికులర్ ఏదైతే ఇండెక్స్ ఉందో మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్, దీన్ని రిలీజ్ చేసే వాళ్ళు ఎవరంటే ఆక్స్ఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్, అలాగే దాంతో పాటు యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, వీళ్ళిద్దరూ కలిపి దీన్ని లాంచ్ చేయడం లేదని దీన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో భాగంగా మనం చూసుకుంటే మన ఇండియాలో కూడా సేమ్ నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ఉంటుంది. దాన్ని రిలీజ్ చేసేది ఎవరంటే నీతి ఆయోగ్ దీన్ని రిలీజ్ చేయడం మనకి కనిపించే పరిస్థితి అయితే ఉందన్నమాట. సో దీంట్లో భాగంగా దీని ఫీచర్స్ ఏంటి, ఇది ఉంటుందంటే 3 డైమెన్షన్స్ ఉంటాయి, అందులో 10 ఇండికేటర్స్ ఉంటాయి. సేమ్ మన నీతి ఆయోగ్ రిలీజ్ చేసే దాంట్లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది. సో అన్ని డైమెన్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈక్వల్ గా వెయిట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇది 0 నుంచి 1 వరకు ఉంటుంది. హైయర్ వాల్యూ వచ్చింది అనుకోండి హై పావర్టీ ఉందన్నట్టు చెప్పడం అయితే జరుగుతుంది. సో గ్లోబల్ ఎంపీఏ కాంప్లిమెంట్స్ ద ఇంటర్నేషనల్ $2.5 a day పావర్టీ రేట్ డివైడెడ్ బై ద వరల్డ్ బ్యాంక్. సో ఈ వరల్డ్ బ్యాంకు ఒక పర్టికులర్ పర్సన్ పావర్టీలో ఉన్నాడని చెప్తుందంటే రోజుకి $2.15 కన్సెప్ట్ చేయడం కానీ వాడలేకపోతే వాళ్ళని పావర్టీలో ఉన్నట్టు చెప్పడం అయితే కనిపిస్తుంది. అలాగే మన దగ్గర గ్లోబల్ ఎంపీఏ లాగానే మన దగ్గర కూడా ఒక మెకానిజం ఉందని చెప్పుకున్న దాన్ని నీతి ఆయోగ్ రిలీజ్ చేస్తుంది. సో దీంట్లో భాగంగా హైయెస్ట్ పావర్టీ రేట్ కలిగి ఉన్న దేశాలుగా రీసెంట్ గా ఇండియా, పాకిస్తాన్, ఇథోపియా, నైజీరియా, డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, వీళ్ళు మనకు కనిపించడం అయితే జరగడం మనం ప్రధానంగా అబ్జర్వ్ చేయొచ్చు. ఇది బేసికల్ గా మనం చూసుకుంటే ఏదైతే మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ గురించి చెప్పుకున్నామో, సో ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇందులో చెప్పాము ఆల్రెడీ. 3 డైమెన్షన్స్ ఉంటాయి, 10 ఇండికేటర్స్ ఉంటాయని చెప్పుకున్నాం. సో అందులో మొట్టమొదటి డైమెన్షన్ వచ్చేసరికి హెల్త్ అనమాట. హెల్త్ కి సంబంధించిన డైమెన్షన్స్ ఉంటాయి. దాని తర్వాత మనం చూసుకుంటే సో మనకి ఇందులో ఏముంటుంది, హెల్త్ ఉంటుంది, అలాగే దాని తర్వాత ఎడ్యుకేషన్ ఉంటుంది, దాని తర్వాత లివింగ్ స్టాండర్డ్ ఉంటుంది. ఈ 3 మెయిన్ డైమెన్షన్స్ అనమాట. సో దాంట్లో హెల్త్ లో భాగంగా న్యూట్రిషన్, దాని తర్వాత చైల్డ్ మార్టాలిటీ అనేది తీసుకుంటారు. ఎడ్యుకేషన్ లో ఇయర్స్ ఆఫ్ స్కూల్ అటెండెన్స్ అనేది తీసుకుంటారు. లివింగ్ స్టాండర్డ్స్ లో కుకింగ్ ఫ్యూయల్ ఉంటుంది, శానిటేషన్ ఉంటుంది, డ్రింకింగ్ వాటర్ ఉంటుంది, ఎలక్ట్రిసిటీ ఉంటుంది, హౌసింగ్ ఉంటుంది, అసెట్స్ ఉంటాయి. సో వీటన్నిటిని కన్సిడర్ చేస్తూ 0 నుంచి 1 వరకు పాయింట్స్ ఇస్తూ ఆ పర్టికులర్ ఏవైతే 107 డెవలపింగ్ కంట్రీస్ ఉన్నాయో వాటికి ర్యాంకింగ్ ఇవ్వడం అనేది ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ లో ఉన్న ప్రధానమైన ఉద్దేశంగా మనకు కనిపించే పరిస్థితి అయితే ఉంది. ఓకేనండి, ఇది ఈ పర్టికులర్ దానికి సంబంధించింది. ఒక నిమిషం. ఓకే, తర్వాత మనం నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే నెక్స్ట్ టాపిక్ దేనికి సంబంధించి ఏజెంటిక్ ఏఐ అనేవి మనకు రీసెంట్ గా న్యూస్ లో ఉంది. సో ఇదేంటంటే ఏజెంటిక్ ఏఐ అంటే ఏంటి, ఎందుకు న్యూస్ లో ఉందంటే ఇండియాస్ ఫస్ట్ ఏజెంటిక్ ఏఐ కృతి లాంచ్డ్ బై ద కృత్రిమ్ కెన్ బుక్ క్యాబ్స్, పే బిల్స్ అండ్ పర్ఫార్మ్ అదర్ టాస్క్స్. సో ఏజెంటిక్ ఏఐ అంటే ఏంటంటే ఒక పర్సనల్ ఏజెంట్ గా, పర్సనల్ సెక్రటరీగా హెల్ప్ అవడం జరుగుతుంది. ఇప్పుడు ఈ కృతి అనే ఏదైతే ఏజెంటిక్ ఏఐ ఉందో దీని ద్వారా ఏమవుతుంది, దీన్ని ఎవరు డెవలప్ చేశారంటే కృత్రిమ్ వాళ్ళు డెవలప్ చేశారు. దీని ద్వారా ఏమవుతుందంటే ఇప్పుడు నేను ఒక క్యాబ్ బుక్ చేసుకోవాలి, నాకు అది కొద్దిగా బద్ధకంగా ఉందో లేకపోతే నేను బిజీగా ఉన్నాను, ఏదో పరిస్థితి ఉంది. సో ఏమవుతుందంటే చెప్పాను అనుకోండి, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను అనుకోండి, ఇదే మొత్తాన్ని బుక్ చేసి మనకి ఆ పర్టికులర్ టాస్క్ అనేది ఫినిష్ చేసేయడం అయితే జరుగుతుంది. సో ఏజెంటిక్ ఏ అంటే ఏంటంటే ఇట్ రెఫర్స్ టు ఏఐ సిస్టమ్స్ దట్ కెన్ అటానమస్లీ మేక్ డెసిషన్స్, టేక్ యాక్షన్స్
అండ్ అడాప్ట్ టు ద చేంజింగ్ ఎన్విరాన్మెంట్స్, అక్కడ ఉన్న పరిస్థితులకు తగ్గట్టుగా ఇవి అడాప్ట్ అవ్వడం అనేది మనకు ప్రధానంగా కనిపించే పరిస్థితి ఉంటుందన్నమాట. సో ఏజెంటిక్ ఏది ఉందో ఇట్ కెన్ ఎనేబుల్ కంపెనీస్ టు డెలివర్ హై వాల్యూ త్రూ సర్వీస్ యాజ్ ఏ సాఫ్ట్వేర్ షిఫ్ట్ ఫ్రమ్ ద సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్ షిఫ్ట్ గా మారడానికి ఏజెంటిక్ ఏఎస్ ప్రధానంగా హెల్ప్ అయ్యే పరిస్థితి కూడా ఉంటుందన్నమాట. ఇది బేసికల్ గా కృత్రిమ అనే వాళ్ళు ఈ కృతి అనే ఏజెంటిక్ ఏఐని తయారు చేయడం జరిగింది. దాని తర్వాత డిఎన్ఏ, డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్ అనేది కొద్దిగా మనకి ఈ మధ్య కాలంలో న్యూస్ లో కనిపిస్తుంది. ఇప్పుడే ఆల్రెడీ చెప్పుకున్నాం ఏమని, నార్త్ ఇండియా ఏదైతే ఉందో నార్త్ ఇండియాలో బీటాలం విటమిన్ బీటాల్ ఏదైతే ఉందో బీటాలో డెఫిషియన్సీ ద్వారా ఇబ్బంది పడుతున్నారు. దానివల్ల డిఎన్ఏలో ఆల్టరేషన్స్ వస్తున్నాయి, డిఎన్ఏ డెవలప్మెంట్ లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్నట్టు కనిపించింది. సో అందుకోసం కొంత డేటా అనేది మనం డిఎన్ఏ గురించి చూసుకుంటే డిఎన్ఏ డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్ అని కూడా అంటారు అనమాట. ఇట్ ఈస్ ద మాలిక్యూల్ దట్ క్యారీస్ ద జెనెటిక్ ఇన్స్ట్రక్షన్స్ యూజ్డ్ ఇన్ ద గ్రోత్, డెవలప్మెంట్, ఫంక్షనింగ్ అండ్ రీప్రొడక్షన్. ఈ పర్టికులర్ వాటిల్లో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ని క్యారీ చేయడానికి డిఎన్ఏస్ అనేవి హెల్ప్ అయ్యే పరిస్థితి అయితే ఉంటుంది. అయితే ఈ డిఎన్ఏకి సంబంధించిన యూనిక్నెస్ ఏంటంటే ఏ పర్సన్ కూడా ఈక్వల్ సరే ఎవరి ఇండివిజువల్ హ్యాజ్ ఏ యూనిక్ డిఎన్ఏ ప్రొఫైల్. నాకు ఒక రకమైన డిఎన్ఏ ఉంటుంది, మీకు ఒక రకమైన డిఎన్ఏ ఉంటుంది, ఇలా ఉంటుంది. కాకపోతే కొంతవరకు ఐడెంటికల్ ట్విన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా వరకు ఈక్వల్ జెనెటిక్ మేకప్స్ అనేవి ఉండడం ప్రధానంగా కనిపిస్తుంది. సో జనరల్ గా డిఎన్ఏ అనేది ఆల్ టైప్ ఆఫ్ హ్యూమన్ సెల్స్ లో మనకు కనిపించే పరిస్థితి ఉంటుంది. కాకపోతే బ్లడ్ లో డిఎన్ఏ అనేది కనిపించదు. ఇది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. బ్లడ్ లో డిఎన్ఏ అనేది ఉండదు. ఓకేనండి, ఇది డిఎన్ఏకి సంబంధించి. సో ఇందులో భాగంగా మనం చూసుకుంటే వై క్రోమోజోమ్ ఫౌండ్ ఓన్లీ ఇన్ మేల్ అండ్ ఈజ్ ఇన్హెరిటెడ్ పేరెంట్ కి వెళ్ళి అది వస్తుంది వై క్రోమోజోమ్ అనేది. దాని తర్వాత మనం ప్రధానంగా చూసుకుంటే ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ లో భాగంగా సో ఇక్కడ డిఎన్ఏ అని ఉంటుంది, ఆర్ఎన్ఏ అని ఉంటుంది. సో డిఎన్ఏ అంటే ఏంటి, డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్ అంటారు. అది ఆర్ఎన్ఏ అంటే రైబో న్యూక్లిక్ యాసిడ్ అని అంటారు అనమాట. సో జనరల్ గా ఈ డిఎన్ఏ ఎక్కడ మనకు తయారవుతుంది, మోస్ట్లీ న్యూక్లియస్ లోన న్యూక్లియైట్ లోన మనకు కనిపించడం జరుగుతుంది. అది ఆర్ఎన్ఏ వచ్చేసరికి సైటోప్లాస్మాలో మనకు కనిపించే పరిస్థితి ఉంటుంది. అయితే ఈ డిఆక్సీ రైబో ఇది ఏదైతే ఉందో దీంట్లో ఉన్న షుగర్స్ గా లేదంటే దీంట్లో ప్రధానమైన పార్ట్స్ గా మన కాంపోనెంట్స్ కి ఏ సి టి జి ఉంటాయి. అక్కడ ఏ అంటే ఏంటి, అడెనైన్, సి అంటే సైటోసైన్, జి అంటే గుయానైన్, టి అంటే థయామైన్. సో వీటిని బేస్ చేసుకుని వీటికి సంబంధించిన ఏవైతే ఉన్నాయో ఇవి పెయిరింగ్స్ అవుతాయి అనమాట. ఏ వచ్చేసరికి టీతో పెయిర్ అవ్వడం, అలాగే దాంతో పాటుగా సి వచ్చేసరికి జీతో పెయిర్ అవ్వడం జరుగుతుంది. దాని ద్వారా అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ క్యారీ చేయడం ఇలాంటివన్నీ కూడా కనిపిస్తుంది. అదే రైబో ఏదైతే ఉందో ఆర్ఎన్ఏస్ ఏవైతే ఉన్నాయో ఇందులో మనకి ఏ సి జి ఉంటుంది, కొత్తగా యు వస్తుంది, మనకి టి అనేది ఇక్కడ ఆర్ఎన్ఏలో ఉండదు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. సో డిఎన్ఏ అనేది లాంగ్ పాలిమర్ కనిపిస్తుంది. డిఎన్ఏ స్ట్రక్చర్ మీరు చూస్తుంటే ఇలా కనిపిస్తుంది. మనకి డిఎన్ఏ స్ట్రక్చర్స్ ఇలా ఉంటాయి కదా, జనరల్ గా మనం చూసుకుంటే డిఎన్ఏ స్ట్రక్చర్స్ సారీ ఇలా ఉంటాయి కదా డిఎన్ఏ స్ట్రక్చర్స్. సో ఆ విధంగా మనకి అది కనిపించే పరిస్థితి అయితే ఉంటుంది. ఇది ఇక్కడ ఏ పేర్స్ విత్ యు అండ్ సి పేర్స్ విత్ జి, ఇక్కడ వచ్చేసరికి ఏ పేర్స్ విత్ టి, సి విత్ జితో పేర్ అవడం అనేది కూడా కనిపిస్తుంది అనమాట. ఇది బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ డిఎన్ఏకి ఆర్ఎన్ఏకి మధ్య ఉన్న డిఫరెన్స్ గా మనకు కనిపించే పరిస్థితి ఉంటుంది. దాని తర్వాత రీసెంట్ గా ఒక టాపిక్ న్యూస్ లో ఉంది. ఆ టాపిక్ ఏంటంటే డిఆర్డిఓ అండ్ ఐఐటి ఢిల్లీ ఒక చిన్న అచీవ్మెంట్ అనేది సాధించి, చిన్నది కాదు చాలా పెద్ద అచీవ్మెంట్ అని కూడా చెప్పుకోవచ్చు. క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ బేస్డ్ ఫ్రీ కమ్యూనికేషన్ ని ట్రాన్స్ఫర్ చేయడం, ఆ కమ్యూనికేషన్ సిస్టమ్ తో చేయడం అయితే జరిగింది అనమాట. అయితే ఇక్కడ క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అనే ఒక కాన్సెప్ట్ కనిపిస్తుంది. క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ గా ఎక్స్ అనేది విశాఖపట్నంలో ఉందనుకుందాం, అలాగే వై అనేది ఢిల్లీలో ఉందనుకుందాం. కమ్యూనికేషన్ సోర్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక మ్యాటర్ నేను కమ్యూనికేట్ చేయాలనుకున్నాను. సో కమ్యూనికేట్ చేయాలనుకోవడం లేదంటే అక్కడ ఉన్న విషయంలో ఆల్టర్ చేయాలనుకున్నాను. సో ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఉందో ఈ పర్టికులర్ ఎక్స్ లో నేను చిన్న మాడిఫికేషన్ అనేది చేశాను. ఈ మాడిఫికేషన్ ఏదైతే ఉందో ఈ వైలో కూడా ఆటోమేటిక్ గా మాడిఫికేషన్ అనేది జరుగుతుంది. అయితే ఈ డిస్టెన్స్ ఏనా అంటే ఈ డిస్టెన్సే కాదు, ఎంత డిస్టెన్స్ లోకి వెళ్ళినా గానీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎర్త్ మీద ఉన్నాం, అలాగే ఈ ఎర్త్ మీద నుంచి ఎక్కడో యూనివర్స్ లో ఉన్న ఎక్కడో పార్టికల్ ఉందనుకోండి, ఈ రెండింటికి మధ్యన క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అక్కడ మనకి ఈ పర్టికులర్ ఏదైతే కమ్యూనికేషన్ సిస్టమ్ ఉంది ఇదంతా కూడా వర్క్ అవడం, ఆ ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వడం ఇదంతా కూడా జరగడం కనిపిస్తుంది అనమాట. సో దీంట్లో భాగంగా రీసెంట్ గా వీళ్ళు 1 కిలోమీటర్ లో ఈ ఆప్టికల్ లింక్ ద్వారా ఫ్రీ స్పేస్ ఆప్టికల్ లింక్ ద్వారా కమ్యూనికేషన్ క్వాంటమ్ సెక్యూర్ కమ్యూనికేషన్ అనేది చేయడం జరిగింది. డెమాన్స్ట్రేషన్
చేయడం జరిగింది. సో దీని ద్వారా ఫ్యూచర్ లో ఆ పర్టికులర్ ఏవైతే టెక్నాలజీస్ ఉన్నాయో పర్టికులర్ ఏవైతే మన ఇంతకు ముందు కాలంలోనే మనకి ఇస్రో కూడా ఈ క్వాంటమ్ కమ్యూనికేషన్ కి హెల్ప్ అవడానికి అవకాశం ఉంటుంది. నేను ఇక్కడ హాయ్ అని మెసేజ్ పెడితే అది సమ్ కీగా జనరేట్ అయ్యి అక్కడ ఏదైతే రిసీవర్ ఉందో రిసీవర్ దగ్గరికి వెళ్తుంది. రిసీవర్ కీని డీకోడ్ చేసుకొని అక్కడ హాయ్ అనే మెసేజ్ వచ్చింది అన్నట్టు మనకు కనిపించే పరిస్థితికి ఛాన్స్ ఉందన్నమాట. బట్ వెన్ ఇట్ కమ్స్ టు క్వాంటమ్ టెక్నాలజీ లేదంటే క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ లో చూసుకుంటే ఆ డీకోడింగ్ చేయడం అనేది కష్టం అవుతుంది, కష్టసాధ్యం అవుతుంది. సో అందువలన ఈ పర్టికులర్ ఏదైతే ఉందో ఇది చాలా హెల్ప్ఫుల్ గా ఉండే పరిస్థితి కూడా ఉంది. అందుకోసం దీన్ని మనకి ప్రధానంగా కనిపించడం అయితే జరిగింది అనమాట. దాని తర్వాత గ్రీన్ హైడ్రోజన్ అనేది న్యూస్ లో ఉంది. సో ఈ గ్రీన్ హైడ్రోజన్ ఏంటి, ఎందుకు న్యూస్ లో ఉందంటే అదానీ గ్రూప్ రీసెంట్ గా ఇండియాస్ ఫస్ట్ ఆఫ్ గ్రిడ్ 5 మెగావాట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ కచ్ గుజరాత్ లో ఏర్పాటు చేయడం అయితే జరిగింది అనమాట. సో దీని ద్వారా ఇప్పుడు ఈ గ్రీన్ హైడ్రోజన్ అనేది ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ ద్వారా దీన్ని తయారు చేస్తారు. అయితే ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ అనేది ఏదైతే ఉందో ఇక్కడ మనకి వాటర్ ఏవైతే రెన్యూబుల్ ఎనర్జీ సోర్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ యూజ్ చేసుకొని ఈ వాటర్ ని ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ ద్వారా హైడ్రోజన్ గా వాటర్ గా డివైడ్ చేయడం అయితే మనకి H2 ఏదైతే ఉందో ఆక్సిజన్ గాను వాటర్ గాను సపరేట్ చేయడం జరుగుతుంది. ఆ వచ్చిన హైడ్రోజన్ ఏదైతే ఉందో దాన్ని మనం గ్రీన్ హైడ్రోజన్ గా చెప్పుకోవడం అయితే జరుగుతుంది. సో ఇందులో భాగంగా మనకి గ్రీన్ హైడ్రోజన్ అనేది మాక్సిమం ఎన్విరాన్మెంటల్ సస్టైనబుల్ మెథడ్ గా మనకు కనిపించే పరిస్థితి ఉంటుంది. అయితే దీంట్లో భాగంగా టైప్స్ ఆఫ్ హైడ్రోజన్స్ ఉన్నాయి. అందులో గ్రే హైడ్రోజన్ ఉంటుంది. గ్రే హైడ్రోజన్ అనేది స్టీమ్ రీఫార్మింగ్ ప్రాసెస్ ద్వారా తీసుకురావడం జరుగుతుంది. నేచురల్ గ్యాస్ అనేవి ఉపయోగిస్తారు. బ్లూ హైడ్రోజన్ వచ్చేసరికి సేమ్ అదే ప్రాసెస్, నేచురల్ గ్యాస్ ఉపయోగిస్తారు, కాకపోతే విత్ కార్బన్ క్యాప్చర్ అనేది జరుగుతుంది. బ్లూ హైడ్రోజన్ అనేది కార్బన్ క్యాప్చర్ అనేది ఇక్కడ జరగడం మనకు కనిపిస్తుంది అనమాట. అలాగే దాని తర్వాత గ్రీన్ హైడ్రోజన్ ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ ద్వారా రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ వాడతారు. తర్వాత బ్లాక్ హైడ్రోజన్ వచ్చేసరికి గ్యాసిఫికేషన్ అనే ప్రాసెస్ ద్వారా వస్తుంది. సోర్స్ కోల్, ఈ నేచురల్ గ్యాస్ ఏంటంటే ఆ ప్రాసెస్ చేయడానికి ఉపయోగించే ఎనర్జీ ఏదైతే ఉందో, ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉందో వాటిని ఈ సోర్సెస్ నుంచి గ్రాస్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. అలాగే మనం చూసుకుంటే పింక్ హైడ్రోజన్ అని ఉంటుంది. ఈ పింక్ హైడ్రోజన్ వచ్చేసరికి న్యూక్లియర్ ఎనర్జీని ఉపయోగించుకొని చేస్తారు. ఇది కూడా ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ ద్వారా. తర్వాత టర్కోయిజైజ్ హైడ్రోజన్ అని ఉంటుంది. ఇది పైరాలసిస్ ప్రాసెస్ ద్వారా నేచురల్ గ్యాస్ యూజ్ చేస్తారు. ఎల్లో హైడ్రోజన్ అని ఉంటుంది. ఇది ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ ద్వారా సోలార్ ఎనర్జీని యూజ్ చేయడం అయితే మనకు ప్రధానంగా కనిపిస్తుంది అనమాట. సో ఈ టైప్స్ ఆఫ్ హైడ్రోజన్స్ కూడా మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మ్యాచ్ ద ఫాలోయింగ్స్ ఏవైతే ఉన్నాయో మ్యాచ్ ద ఫాలోయింగ్ లో అడగడానికి అవకాశం అయితే ఉంటుంది. ఓకేనండి, ఇది బేసికల్ గా ఈ టాపిక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. దాని తర్వాత మన టాపిక్ చూసుకుంటే మోస్ట్ ఇంపార్టెంట్ది చెప్పుకోదగ్గ అచీవ్మెంట్ లో భాగంగా యాక్సియం 4 మిషన్ అనేది మనకు కనిపించే పరిస్థితి ఉంటుంది. సో యాక్సియం 4 మిషన్ అనేది రీసెంట్ గా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి ఒక ప్రైవేట్ మిషన్ గా వెళ్ళడం అయితే కనిపిస్తుంది. వేరియస్ పోస్ట్ పోన్మెంట్స్ తో జరగ్గా ఫైనల్ గా June 25 అనేది సక్సెస్ఫుల్ గా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి లాంచ్ చేయడం అయితే జరిగింది అనమాట. సో ఇది ఒక ప్రైవేట్ స్పేస్ ఫ్లైట్ గా కనిపిస్తుంది. యాక్సియం స్పేస్ వాళ్ళు దీన్ని ఆర్గనైజ్ చేయడం అయితే మనకు కనిపించే పరిస్థితి ఉంది. సో ఓవరాల్ గా దీని ద్వారా ఎవరైతే క్రూ మెంబర్స్ ఉన్నారో వాళ్ళు 14 days అక్కడికి వెళ్ళి వేరియస్ ఎక్స్పెరిమెంట్స్, వేరియస్ ప్రయోగాలు ఇలాంటివన్నీ చేసుకొని మన భూమి పైకి వచ్చి అక్కడ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, అక్కడ దాన్ని తట్టుకునే పరిస్థితులు ఏమున్నాయి, ఇలాంటివన్నీ కూడా చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. సో దీంట్లో భాగంగా ఇంతకు ముందు 1, 2, 3 అయ్యాయి. ఇది మనకు 4th మిషన్ గా మనకు కనిపించే పరిస్థితి ఉంటుంది. ఎక్కడ నుంచి దీన్ని ప్రయోగించారంటే కెనడీ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించారు. దేని ద్వారా ప్రయోగించారంటే ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ప్రయోగించడం మనకి కనిపించే పరిస్థితి అయితే ఉందన్నమాట. సో ఓవరాల్ గా అడ్వాన్స్డ్ వీటన్నిటికి సంబంధించి ప్రధానంగా ఉపయోగించడం ఇవన్నీ కనిపిస్తుంది. సో ఇది నాసా కొలాబరేషన్, దాంతోపాటు వేరియస్ ఆర్గనైజేషన్స్, వేరే స్పేస్ స్టేషన్స్, వేరే స్పేస్ ఏజెన్సీస్ అంటే లైక్ ఇస్రో వీళ్ళంతా కొలాబరేషన్స్ తో ఇవి జరగడం అయితే మనకు ప్రధానంగా కనిపిస్తుంది. సో దీంట్లో సుభాన్ శుక్లా అనే అతను మన ఇండియా నుంచి, అలాగే పెగ్గి విట్సన్ అనే ఆమె, అజాన్స్కీ అనే అతను, వీళ్ళు మనకు ప్రధానంగా ఇందులో వెళ్ళడం జరిగింది. సో ఇందులో భాగంగా సుభాన్ శుక్లా ఎవరైతే ఉన్నారో మనకి ఇండియన్ గా మనకు పరిస్థితి ఉంటుంది. సో ఇండియా ద్వారా ఇస్రో ప్రమోట్ చేస్తూ ఇతను వెళ్ళడం అయితే ప్రధానంగా కనిపిస్తుంది.
ఇతను త్వరలోనే మన ఇండియా నుంచి వెళ్తున్న గగనయాన్ మిషన్ లో కూడా భాగంగా ఉన్నారు. సో అందుకోసం ఈ మిషన్ కి వెళ్ళి అక్కడ స్పేస్ కండిషన్స్ వీటన్నిటిని కూడా అబ్జర్వ్ చేసుకొని రావడం అయితే కనిమేషన్. దాని తర్వాత మనం నెక్స్ట్ టాపిక్ సైన్స్ అండ్ టెక్నాలజీలో మోస్ట్ ఇంపార్టెంట్ అంటే చూసి తర్వాత వేరే టాపిక్స్ చూసే పరిస్థితి ఉంటుంది. అందుకోసం మనం వీటిని రివిజన్ రూపంలో మిగతా టాపిక్స్ ఎక్స్ట్రా టాపిక్స్ అని ఇచ్చాను కదా, వాటిని కూడా ఒకసారి చదువుకోండి. చదివి టెస్ట్ రాశారనుకోండి, టెస్ట్ రాస్తే ఎఫెక్టివ్ గా మీ ప్రిపరేషన్ ఉండే పరిస్థితి ఉంటుంది. అయితే దాంతో పాటుగా రీసెంట్ గా కొన్ని రామ్సార్ సైట్స్ అనేవి గుర్తించడం జరిగింది. రామ్సార్ లిస్ట్ ఆఫ్ వెట్లాండ్స్ లోకి యాడ్ చేయడం అనేది జరిగింది. సో దాంట్లో భాగంగా ఇండియా ఈ కొత్తగా రెండింటిని యాడ్ చేయడంతో మొత్తంగా 91 వెట్లాండ్స్ కలిగి ఉన్న దేశంగా అవతరించడం అయితే జరిగింది అనమాట. అయితే దీంట్లో భాగంగా రీసెంట్ గా యాడ్ చేసిన 2 కొత్త వెట్లాండ్స్ ఎక్కడంటే రాజస్థాన్ లో ఉన్న కిచాన్ అలాగే దాని తర్వాత మేనార్ అనేవి, ఈ 2 దగ్గరలో ఉన్న ఏవైతే వెట్లాండ్స్ ఉన్నాయో వెట్లాండ్స్ ని మనకి వెట్లాండ్స్ రామ్సార్ లిస్ట్ ఆఫ్ వెట్లాండ్స్ లో యాడ్ చేయడం అయితే కనిపిస్తుంది. సో ద 2 అదర్ రామ్సార్ సైట్స్ ఇక్కడ ఏదైతే రాజస్థాన్ ఉందో, రాజస్థాన్ ఉన్న అదర్ రామ్సార్ సైట్స్ లో కీలోడా నేషనల్ పార్క్ అని అలాగే సంబార్ లేక్ ఇవి కూడా వెట్లాండ్స్ లో భాగంగా ఉంటాయి. మొత్తం రాజస్థాన్ లో ప్రధానంగా కనిపించే పరిస్థితి అయితే ఉందన్నమాట. సో దీంట్లో భాగంగా కిచెన్ అని ఏదైతే ఉంది, కిచెన్ అనేది తారో డిజర్ట్స్ కి నార్త్ సైడ్ అలా మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ రాత్రి నది అలాగే విజయసాగర్ తలబ్ పాండ్ అనే ఇవన్నీ కూడా మనకు ఒక కనిపిస్తుంది. దాని తర్వాత చూసుకుంటే ఇది మైగ్రేటరీ స్పీసీస్ ఏవైతే ఉన్నాయో, ఎస్పెషల్లీ ఆ క్రేన్స్ ఏవైతే ఉన్నాయో, డొమిలెసెల్లి క్రేన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇది ఒక స్థావరంగా ఉపయోగపడే పరిస్థితి ఉంది. తర్వాత మేనార్ అనేది ఉంది. ఈ మేనార్ ఫ్రెష్ వాటర్ మైగ్రేటరీ స్పీసెస్ ఇలాంటివన్నీ కూడా ఇక్కడ మనకు కనిపించే పరిస్థితి ఉంది అనమాట. అయితే దీంట్లో భాగంగా ఆల్రెడీ మనం కొంత డేటా తెలుసుకోవాలి. కీలోడా నేషనల్ పార్క్ అనుకున్నాం కదా, అది ఫస్ట్ వెట్లాండ్ ఇండియా అండర్ రామ్సార్ కన్వెన్షన్ లో భాగంగా మనకు కనిపించే పరిస్థితి ఉందన్నమాట. దాని తర్వాత మనం చూసుకుంటే అక్కడ దాంతో పాటుగానే సిలికా లేక్ కూడా ఏర్పాటు చేయడం కూడా మనకు కనిపిస్తుంది. ఇది బేసికల్ గా మనకి ఈ రామ్సార్ లిస్ట్ ఆఫ్ వెట్లాండ్స్ లో భాగంగా మొత్తంగా 91 దేశాలు అనేవి మనకి 91 వెట్లాండ్స్ అనేవి ఈ రామ్సార్ లిస్ట్ ఆఫ్ వెట్లాండ్స్ లో గుర్తించడం జరిగింది. అయితే లిస్ట్ ఆఫ్ వెట్లాండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ వెట్లాండ్స్ లో భాగంగా ఇండియా పొజిషన్ ఏంటి, ఇండియా ఏ పొజిషన్ లో ఉందో ఒకసారి మీరు నాకు చెప్పండి. ఇండియా 4th పొజిషన్ ఉందా, 3rd పొజిషన్ ఉందా, 1st పొజిషన్ ఉందా, ఏ పొజిషన్ ఉందో ఒకసారి చెప్పే ప్రయత్నం అయితే చేయండి. దాని తర్వాత మనం చూసుకుంటే కవాల్ టైగర్ రిజర్వ్ అని ఉంది. సో కవాల్ టైగర్ రిజర్వ్ అనేది ఏంటి, ఇది ఎందుకు న్యూస్ లో ఉందో ఒకసారి మనం చూసుకుంటే, రీసెంట్ గా ఈ కవాల్ టైగర్ రిజర్వ్ ఏదైతే ఉందో నోటిఫైడ్ యాజ్ ద కొమరం భీమ్ కన్జర్వేషన్ రిజర్వ్ గా దీన్ని రీసెంట్లీ టైగర్ కారిడార్ ఆఫ్ కవాల్ నోటిఫైడ్ యాజ్ ద కొమరం భీమ్ కన్జర్వేషన్ రిజర్వ్ గా దీన్ని నోటిఫై చేయడం అయితే జరిగింది అనమాట. సో దీంట్లో భాగంగా చూసుకుంటే కవాల్ టైగర్ రిజర్వ్ అనేది ఉందన్నమాట. సో ఈ కవాల్ టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉందండి, తెలంగాణలో ఉంది. ఎలాంగ్ సైడ్ గోదావరి ఇది మనకు కనిపించే పరిస్థితి, డెక్కన్ ప్లాటీలో ఇది మనకు కనిపిస్తుంది అనమాట. సో ఈ రిజర్వ్ వచ్చేసరికి సహ్యాద్రి మౌంటైన్ రేంజెస్ ఏదైతే ఉన్నాయో ఆ మౌంటైన్ రేంజెస్ లో కనిపిస్తుంది. సో ఇది మనకి తడోబా అందేరి టైగర్ రిజర్వ్ ఉంది కదా మహారాష్ట్రలో, దాంతోని ఇంద్రావతి టైగర్ రిజర్వ్ ఉంది కదా ఛత్తీస్గఢ్ లో, దాంతోని ఎకలాజికల్ బౌండరీ షేరింగ్ అనేది చేసుకోవడం అయితే జరుగుతుంది. ఎస్పెషల్లీ ఇక్కడ ఉన్న వెజిటేషన్ ఏంటంటే ట్రోపికల్ డ్రై డెసిడియస్ ఫారెస్ట్స్ అనేవి ఈ కవాల్ టైగర్ రిజర్వ్ రేంజ్ లో మనకు కనిపించే పరిస్థితి ఉంది. ప్రధానంగా టీకు, బ్యాంబో ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా ఇక్కడ మనకు కనిపిస్తాయి. దాంతో పాటుగా వెరైటీ ఆఫ్ వైల్డ్ లైఫ్ లైక్ నీలగాయి, 4 హార్న్ యాంటిలోప్ చౌసంగా అంటారు అనమాట, చింకార, బ్లాక్ బక్, సాంబారు ఇలాంటివన్నీ కూడా ఈ కవాల్ టైగర్ రిజర్వ్ లో మనకు ప్రధానంగా కనిపిస్తాయి. దాని తర్వాత గ్రేటర్ ఫ్లెమింగో ఉంది. దానికి సంబంధించి కొన్ని కీ ఫ్యాక్ట్స్ మనం ఒకసారి చూసుకుంటే, ఈ గ్రేటర్ ఫ్లెమింగో అనేది లార్జ్ పింక్ వైడింగ్ బర్డ్ గా మనకు కనిపిస్తుంది. లాంగ్ లెగ్స్, కర్వ్డ్ బీక్ ఉన్న ఒక బర్డ్ గా మనకు కనిపిస్తుంది. ఇది ప్రధానంగా షాలో సెలైన్ వెట్లాండ్స్ ఎక్కువగా మనకు కనిపించే పరిస్థితి ఉంది. సో ఇది ప్రధానంగా ఆఫ్రికా, వెస్ట్రన్ ఏషియా, సౌదర్న్ యూరోప్ లో ఎక్కువగా మనకి ఫ్లెమింగో అనేది కనిపించడం జరుగుతుంది. సో దీంట్లో భాగంగా దీని ఐయుసిఎన్ స్టేటస్ చూసుకుంటే లీస్ట్ కన్సర్న్ లో ఉంది. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం షెడ్యూల్ 2 లో దీన్ని ప్రొటెక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ విధంగా పింక్ లార్జెస్ట్ లెగ్స్ ఏవైతే ఉన్నాయో లాంగ్ లెగ్స్ అనేవి కలిగి ఉన్న గ్లాటర్ ఫ్లెమింగో అనేది మనకు ప్రధానంగా కనిపించే పరిస్థితుంది. సో ఈ పర్టికులర్ టాపిక్ గురించి ఎస్పెషల్లీ కన్జర్వేషన్ స్టేటస్ గురించి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. దాని తర్వాత న్యూస్ లో స్ట్రాటోస్ఫిరిక్ ఏరోజల్ ఇంజెక్షన్ అనేది న్యూస్ లో ఉంది. సో ఈ స్ట్రాటోస్ఫిరిక్ ఏరోజల్ ఇంజెక్షన్ అనేది ఏంటి, ఎందుకు న్యూస్ లో ఉందంటే, అసలు బేసికల్ గా స్ట్రాటోస్ఫిరిక్ ఏరోజల్ ఇంజెక్షన్ అనేది ఏంటంటే, ఇట్ ఈస్ ఏ మెథడ్ ఆఫ్ కూలింగ్ ద ప్లానెట్ అండ్ రెడ్యూసింగ్ ద ఇంపాక్ట్ ఆఫ్
climate change by adding a layer of tiny reflective particles to high atmospheres. So ఈ పర్టికులర్ ఏవైతే ఆర్ tiny solids liquid particles suspended in the air or gas. సో దాన్ని జనరల్ గా ఈ స్ట్రాటోస్ఫియరిక్ ఏరోజల్ ఆకాశంలో ప్రధానంగా కనిపించే పరిస్థితి. దాని తర్వాత యురేషియన్ అట్టర్స్ అనేవి న్యూస్ లో ఉన్నాయి. సో యురేషియన్ అట్టర్ ఎందుకు న్యూస్ లో ఉందంటే రీసెంట్ గా అట్టర్ which has been globally classified as the near threatened by the International Union for Conservation of Nature, spotted in Ledar Reserve in Sri Gufwara, South Kashmir. సౌత్ కాశ్మీర్ లో ఈ యురేషియన్ అట్టర్ అనేది రీసెంట్ గా ఐడెంటిఫై చేయడం అయితే జరిగింది. సో ఈ అట్రస్ అనేవి ఏంటంటే మమ్మల్స్ గా మనకు కనిపిస్తాయి. సో ఇవి మరైన్ ఫ్రెష్ వాటర్ రెండు దగ్గరలు కూడా ఉండడం మనకు కనిపించే పరిస్థితి ఉంది. సో జమ్మూ కాశ్మీర్ లో దే ఆర్ లోకల్లీ నోన్ యాజ్ ఓడూర్ అని వీటిని పిలవడం కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఈ అట్రస్ ఏవైతే ఉన్నాయి మెయిన్లీ ప్రధానంగా డాన్ అండ్ డస్క్ ఇలాంటి యాక్టివ్ అరౌండ్ డాన్ అండ్ డస్క్ టైంలో యాక్టివ్ గా ఉండడం మనకు ప్రధానంగా కనిపిస్తుంది అనమాట. ఎక్కువగా మనకి హిమాలయస్, నార్త్ ఈస్ట్ ఇండియా, వెస్టర్న్ ఘాట్స్ లో ఈ యురేషియన్ అట్రస్ అనేవి ఎక్కువగా మనకు కనిపిస్తాయి. సో ఇవి ప్రధానంగా చేపలు, క్రస్టీసియన్స్, యాంఫిబియన్స్ ఇలాంటి వాటిని తింటూ బ్రతకడం అయితే ఎక్కువగా కనిపిస్తాయి. సో ఈ యురేషియన్ అట్రస్ ఏవైతే ఉన్నాయో వీటికి కన్జర్వేషన్ స్టేటస్ చూసుకుంటే నియర్ థ్రెటన్ లో ఉంది, షెడ్యూల్ 1 లో ఉంది, అపెండిక్స్ 1 లో దీన్ని పెట్టడం అయితే జరిగింది అనమాట. సో ఇది బేసికల్ గా. అలాగే ఇండియాలో ఉన్న అదర్ స్పీసీస్ వచ్చేసరికి స్మూత్ కోటెడ్ అట్టర్ అని ఉంటుంది, అలాగే స్మాల్ కావర్డ్ అట్టర్ అని ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ యురేషియన్ అట్టర్ ఫ్యామిలీకి సంబంధించిన వాటిగా కనిపించే పరిస్థితి అయితే ఉంటుంది అనమాట. దాని తర్వాత నెక్స్ట్ ఇంకో టాపిక్ న్యూస్ లో ఉన్నది ఏంటంటే వరల్డ్ క్రోకోడైల్ డే అండ్ ఇండియాస్ క్రోకోడైల్ కన్జర్వేషన్ ప్రాజెక్ట్ అనేది న్యూస్ లో ఉంది. సో ఇదేంటి ఎందుకు న్యూస్ లో ఉందంటే వరల్డ్ క్రోకోడైల్ డే ఇప్పుడు సెలబ్రేట్ చేస్తారు 17th June 2020 కన్జర్వేషన్ ప్రాజెక్ట్. ఈ డేతో రీసెంట్ గా తీసుకున్న ఈ డేతో 50 ఏళ్ళు ఈ క్రోకోడైల్ కన్జర్వేషన్ ప్రాజెక్ట్ తీసుకొచ్చి 50 ఏళ్ళు నిండడం అనేది కనిపిస్తుంది. ఎప్పుడంటే తీసుకొచ్చారు 1975 సంవత్సరంలో తీసుకురావడం అయితే జరిగింది. సో ఎస్పెషల్లీ ఒడిస్సా అనే స్టేట్ ఏదైతుందో ఈ క్రోకోడైల్ కన్జర్వేషన్ లో చాలా వ్యాస్ట్ లేదంటే హైలీ ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేసింది అనమాట. మేజర్ రోల్ ప్లే చేయడం జరిగింది. యాక్చువల్లీ ఒడిస్సాలో మనం చూసుకుంటే గరియల్ అని, మగ్గర్ అని, సాల్ట్ వాటర్ క్రొకోడైల్ అని 3 టైప్స్ ఆఫ్ క్రొకోడైల్స్ కలిగి ఉన్న ఓన్లీ స్టేట్ గా మనకు ఒడిస్సా కూడా కనిపించే పరిస్థితి అయితే ఉంటుంది అనమాట. సో ఈ సిసిపి ప్రాజెక్ట్ ఏదైతే ఉంది ఇది మనకి బితర్కనికా నేషనల్ పార్క్ ఇన్ ఒడిస్సా, అక్కడ మనకి దీన్ని స్టార్ట్ చేయడం అయితే జరిగింది. యుఎన్డిపి, FAO వీళ్ళిద్దర సహకారంతో దీన్ని అయితే తీసుకురావడం అయితే జరిగింది అనమాట. సో దీంట్లో భాగంగా మనం చూసుకుంటే ఏవైతే టైప్స్ ఆఫ్ క్రొకోడైల్స్ అని చెప్పుకున్నామో గరియల్స్ అని, సాల్ట్ వాటర్ క్రొకోడైల్ అని, మగ్గర్ క్రోకోడైల్ అని చెప్పుకున్నాం కదా, ఈ 3 టైప్స్ ఉంటాయి. ఈ 3 టైప్స్ కూడా అవైలబుల్ గా ఉన్న ఓన్లీ స్టేట్ వచ్చేసరికి ఒడిస్సా. ఈ పాయింట్ మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో గరియల్స్ వచ్చేసరికి మనం చూసుకుంటే జనరల్ గా ఇవి మనకి ఎక్కువగా ఎక్కడ కనిపిస్తాయి అంటే ఫ్రెష్ వాటర్ సిస్టమ్స్ లో ఎక్కువగా కనిపిస్తాయి. ఎక్కువగా ఈ ఫ్రెష్ వాటర్ సిస్టమ్స్ లోనే వీటిలోనే ఎక్కువగా ఇవి మనకి ప్రధానంగా కనిపించే పరిస్థితి ఉంటుంది. అలాగే సాల్ట్ వాటర్ క్రోకోడైల్ అనేది జనరల్ గా ఈ ఏవైతే బ్రాకిస్ వాటర్, మ్యాంగ్రూవ్స్ ఇవన్నీ ఉన్నాయో వాటి దగ్గర కనిపిస్తాయి. దాని తర్వాత మగ్గర్ క్రోకోడైల్స్ ఉన్నాయి కదా, మగ్గర్ క్రోకోడైల్స్ వచ్చేసరికి మనకి ప్రధానంగా ఫ్రెష్ వాటర్ హెబిటేట్స్ వీటిలో కనిపిస్తాయి. ఓవరాల్ గా వీటి యొక్క ఐయుసిఎన్ స్టేటస్ లో చూసుకుంటే సాల్ట్ వాటర్ క్రోకోడైల్ వచ్చేసరికి లీస్ట్ కన్సర్న్ లో ఉండడం మనకు కనిపిస్తుంది. ఇది లీస్ట్ కన్సర్న్ లో ఉండడం మనకు కనిపిస్తుంది. దాని తర్వాత మనకి ఏదైతే నెక్స్ట్ మగ్గర్ క్రోకోడైల్ ఉందో మగ్గర్ క్రోకోడైల్ వచ్చరికి వల్నరబుల్ కండిషన్ లో, వల్నరబుల్ స్టేటస్ లో ఉండడం మనకు కనిపిస్తుంది. దాని తర్వాత ఈ గరియల్ ఏదైతే ఉంది ఇది క్రిటికల్లీ ఎండేంజర్ లో ఉండడం మనకు కనిపించే పరిస్థితి అయితే ఉంది. సో ఓవరాల్ గా చూసుకుంటే థ్రెట్స్ అన్ని రకాల వాటికి మెయిన్ థ్రెట్ ఏంటంటే హంటింగ్ ప్రధానమైన థ్రెట్ గా మనకు కనిపిస్తుంది. ఎస్పెషల్లీ వీటి ఎగ్స్, వీటికి సంబంధించి వీటి పోచింగ్ సంబంధించి ప్రధానమైన సమస్యగా ఉంది. దాని తర్వాత ఇంకొక సమస్య ఏంటంటే ఈ ఫిషింగ్ నెట్స్ ఏవైతే ఉన్నాయో ఫిషింగ్ నెట్స్ కూడా ఈ క్రోకోడైల్స్ ని ఇబ్బంది పెట్టే పరిస్థితి అయితే ఉందన్నమాట. సో ఈ ఐయుసిఎన్ కన్జర్వేషన్ స్టేటస్ ఏదైతే ఉందో వాటి గురించి కొంతవరకు మీరు నేర్చుకొని తెలుసుకునే ప్రయత్నం అయితే, గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఓకేనండి. దాని తర్వాత మనకి నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఫస్ట్ అసెంబ్లీ ఆఫ్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనేది జరగడం మనకు కనిపిస్తుంది. సో ద ఫస్ట్ అసెంబ్లీ ఆఫ్ ఇంటర్నేషనల్ Big Cat Alliance as envisioned by the Prime Minister Narendra Modi
ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ బిగ్ క్యాట్స్ ఇన్ రేంజ్ కంట్రీస్ వాజ్ హెల్డ్ ఇన్ న్యూఢిల్లీ. రీసెంట్ గా ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ ఎలియన్స్ కి సంబంధించి ఫస్ట్ ఎలియన్స్ అనేది ఈ న్యూఢిల్లీలో జరగడం అయితే కనిపిస్తుంది. ఇది ఓవరాల్ ఒక మల్టీ కంట్రీ అలాగే మల్టీ ఏజెన్సీ ఎలియన్స్ గా కనిపిస్తుంది. మొత్తంగా 95 కంట్రీస్ నుంచి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టైగర్ రేంజ్ కంట్రీస్ నుంచి అలాగే నాన్ రేంజ్ కంట్రీస్ నుంచి కూడా ఇందులో మెంబర్స్ ఉండడం అయితే మనకు కనిపించడం, అంటే పార్ట్నర్స్ ఉండడం అయితే కనిపిస్తుంది. అయితే ఈ పర్టికులర్ ఐబీసీ ఏదైతే ఉంది దీన్ని నరేంద్ర మోడీ గారు 2009లో ప్రపోజ్ చేయడం జరిగింది. దాని తర్వాత 2023లో దీన్ని ప్రధానంగా ఇంప్లిమెంటేషన్ లోకి 50th ప్రాజెక్ట్ టైగర్ యానివర్సరీ అప్పటికి దీన్ని ఇంప్లిమెంటేషన్ లోకి తీసుకురావడం అయితే జరిగింది అనమాట. సో ఓవరాల్ గా ఈ ఐబీసీ ఏదైతే ఉందో మొత్తం 7 రకాల బిగ్ క్యాట్స్, టైగర్, లైన్, లెపర్డ్, స్నో లెపర్డ్, చీత, జాగ్వార్, పూమా, వీటన్నింటినీ కూడా ఇది కవర్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ ఎలియన్స్ ఏం చేస్తుందంటే నాలెడ్జ్ ఎక్స్చేంజ్ చేసుకుంటుంది ప్రొటెక్షన్ కోసం, అలాగే ఇకో టూరిజం ప్రమోట్ చేసేలాగా, రిసోర్స్ మొబిలైజేషన్ చేసేలాగా ఇది మొత్తంగా సపోర్ట్ సిస్టమ్ అందించడం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. సో ఇందులో భాగంగా ఇది ఏం చేస్తుంది, హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రెడ్యూస్ చేయడము, అలాగే దాంతో పాటుగా ఈ పర్టికులర్ ఏవైతే 95 టైగర్ రేంజ్ కంట్రీస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ పర్టికులర్ హ్యాబిటేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ హ్యాబిటేట్స్ ని ప్రొటెక్ట్ చేసేలాగా, ఆ పర్టికులర్ బిగ్ క్యాట్ సర్వైవల్ సపోర్ట్ సిస్టమ్ అందించేలాగా చేయడం అయితే కనిపిస్తుంది అనమాట. సో దీంట్లో భాగంగా చూసుకుంటే ఏషియా నుంచి ఇండియా, చైనా, నేపాల్, పాకిస్తాన్, ఇరాన్ ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఆఫ్రికా నుంచి కెన్యా, కాంగో, ఘనా ప్రధానంగా కనిపిస్తున్నాయి. అమెరికా నుంచి చూసుకుంటే బ్రెజిల్, ఈక్వెడార్, యునైటెడ్ స్టేట్స్ ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. యూరోప్, సెంట్రల్ ఏషియా నుంచి చూసుకుంటే రష్యా, కజకిస్తాన్ కనిపిస్తున్నాయి. దాంతో పాటు వీళ్ళంతా కూడా మెంబర్ స్టేట్స్ గా మనకు కనిపించే పరిస్థితి. సో ఓవరాల్ గా ఈ పర్టికులర్ బిగ్ క్యాట్స్ ఏవైతే ఉన్నాయో 7 టైప్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఈ 7 లో 5 టైప్స్ మాత్రమే మన ఇండియాలో అవైలబుల్ గా ఉన్నాయి. ఆల్ 7 అనేది మన ఇండియాలో అవైలబుల్ గా లేదు. సో ఓవరాల్ వీటి యొక్క ఐయుసిఎన్ సైట్స్, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ స్టేటస్ చూసుకుంటే టైగర్స్ వచ్చేసరికి ఎండేంజర్డ్ ఉన్నాయి, హైలీ డేంజర్డ్ గా, అంటే హైలీ వల్నరబుల్ కండిషన్, లేదంటే అంతరించిపోవడానికి దగ్గరగా ఉన్న వాటిలో టైగర్స్ అనేవి ప్రధానంగా కనిపిస్తున్నాయి. దాని తర్వాత లైన్, లెపర్డ్, స్నో లెపర్డ్, చీత ఇవన్నీ కూడా వల్నరబుల్ గా ఉన్నాయి. జాగ్వార్ వచ్చేసరికి నియర్ థ్రెటన్ లో ఉంది. దాని తర్వాత మనం చూసుకుంటే పోమా వచ్చేసరికి లీస్ట్ కన్సర్న్ లో ఉండడం మనకు కనిపిస్తుంది. తర్వాత 7 కూడా అపెండిక్స్ 1 లో పెట్టడం జరిగింది. తర్వాత ఇందులో 5 కూడా మనకి షెడ్యూల్ 1 లో పెట్టడం జరిగింది. ఇండియాలో లేనివి ఏంటంటే జాగ్వార్ ఇండియాలో లేదు, అలాగే పోమా ఇండియాలో లేదు. అందుకోసం వీటిని వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం రికగ్నైజ్ చేయలేదు. సో ఇక్కడ సింపుల్ గా ఈ టైగర్ స్పీసెస్ గురించి, బిగ్ క్యాట్ స్పీసెస్ గురించి గుర్తుపెట్టుకోవాలంటే సైట్స్ అన్ని కూడా అపెండిక్స్ 1 లోనే ఉన్నాయి. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం ఇండియాలో ఉన్న 5 కూడా షెడ్యూల్ లోనే ఉన్నాయి. సింపుల్. దాని తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటి, ఈ పర్టికులర్ టైగర్ ఏదైతే ఉందో అది ఎండేంజర్డ్ లో ఉంది, జాగ్వార్ నియర్ థ్రెటన్ లో ఉంది, పోమా లీస్ట్ కన్సర్న్ లో ఉందని గుర్తుపెడితే మిగతావన్నీ కూడా వల్నరబుల్ గా ఉన్నాయి. సో ఇది చాలా చాలా సింపుల్ గా మనం గుర్తుపెట్టేసుకోవచ్చు. సో ఆ సింపుల్ ట్రిక్ ని మీరు ఫాలో అయ్యి గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఓకేనండి, ఇది ఈ టాపిక్ సంబంధించింది. దాని తర్వాత ఇండియన్ ర్యాట్ స్నేక్ అనేది మనకు న్యూస్ లో ఉంది. సో ఇండియన్ ర్యాట్ స్నేక్ అంటే ఏంటి, ఇది ఎందుకు న్యూస్ లో ఉందో మనం ఒకసారి చూసుకుంటే, ఇండియన్ ర్యాట్ స్నేక్ ఈజ్ రీజనల్లీ నోన్ యాజ్ చెరా అని కూడా దీన్ని పిలవడం జరుగుతుంది. సో ఇది జనరల్ గా కేరళ ఈ రీజియన్ లో మనకు కనిపిస్తుంది. సో కేరళలో మంజా చెరా అని, కరించెరా అని దీన్ని పిలవడం జరుగుతుంది. సో ఇది నాన్ వేనమస్ కామన్లీ సీన్ స్నేక్ గా ఇది మనకు కనిపించే పరిస్థితుంది. చాలా ఫాస్ట్ గా మూవ్ అవడం కూడా ఇది మనకు కనిపిస్తుంది. అంటే ఇది మనకి విషపూరితంగా కూడా ఉన్న ఒక స్నేక్ గా మనకు కనిపించబడుతుంది. సో ఇవి కార్నివోరియస్ గా ఉంటుంది. ఆల్సో కన్జ్యూమ్ ద హ్యాచ్లింగ్స్ ఆఫ్ వేనమస్ అండ్ డేంజరస్ స్నేక్స్, క్రాబ్రస్ ఇలాంటి వీటిని కూడా తింటూ బ్రతికే పరిస్థితి అయితే ఉంటుంది. సో ఇవి ఆర్బోరియల్ అండ్ టెరిస్టోరియల్ యాక్టివిటీస్ లో ప్రధానంగా పార్టిసిపేట్ చేస్తున్నట్టు మనకు కనిపించే పరిస్థితి ఉంటుంది. అయితే దీంట్లో భాగంగా దీని యొక్క ఐయుసిఎన్ స్టేటస్ వచ్చేసరికి లీస్ట్ కన్సర్న్ లో ఉంది. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం షెడ్యూల్ 1 లో ఇది ఉండడం కనిపిస్తుంది. వీటి యొక్క డిస్ట్రిబ్యూషన్ ఇండియాలో ఉంది, అలాగే సౌత్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉంది, చైనాలో ఉంది, పాకిస్తాన్ లో ఉంది, టర్క్మెనిస్తాన్, ఈ కంట్రీస్ అన్నింటిలో కూడా ఈ ఇండియన్ కనిపిస్తుంది. సో ఓవరాల్ గా ప్రధానంగా కొన్ని రకాల స్నేక్ ఉంటుంది. అలాగే ఇండియన్ వోల్ఫ్ స్నేక్, కామన్ ఇది ఉంటుంది. దాని తర్వాత ఇండియన్ ర్యాట్ స్నేక్ ఉంటుంది, ఇండియన్ కోబ్రా ఉంటుంది. ఇవి ప్రధానంగా టైప్స్ ఆఫ్ స్నేక్స్ గా మనకు కనిపించే పరిస్థితి ఉంటుంది. సో ఇవి ఒకసారి ఫ్యూచర్స్ ఏవైతే ఉన్నాయో జస్ట్ పైన చూసుకోండి సరిపోతుంది. సో దాంట్లో భాగంగా ఇండియన్ ర్యాట్ స్నేక్ ఏదైతే ఉందో అది న్యూస్ లో ఉంది కాబట్టి దీని గురించి కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. సో ఇక్కడ చూసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కామన్ శాండ్ బోరా ఉంది కదా, ఇది నాన్ వేనమస్ గా కనిపిస్తుంది. ఇండియన్ ర్యాట్ స్నేక్స్ నాన్ వేనమస్ గా కనిపిస్తుంది. ఇండియన్ వోల్ఫ్ స్నేక్స్ కూడా నాన్ వేనమస్ గా కనిపించే పరిస్థితి ఉంటుంది. సో ఈ రజల్ వైపురు, కామన్ క్రైటివ్, అలాగే ఇండియన్ కోబ్రా ఇవన్నీ కూడా మనకి
వీనమస్ గా కనిపించే పరిస్థితి అయితే అవుతుందన్నమాట. సో ఇది ఒక్కసారి జాగ్రత్తగా చూసుకుంటే మనకి సరిపోయే పరిస్థితి ఉంటుంది. దాని తర్వాత ఏసియాటిక్ వైల్డ్ డాగ్ అనేది న్యూస్ లో ఉంది. సో ఏసియాటిక్ వైల్డ్ డాగ్ ఎందుకు న్యూస్ లో ఉందంటే రీసెంట్ గా కాజీరంగా నేషనల్ పార్క్ లోకి, అస్సాంలో ఉన్న కాజీరంగా నేషనల్ పార్క్ లోకి ఈ ఏసియాటిక్ వైల్డ్ డాగ్ ని ఇంట్రడ్యూస్ చేయడం అయితే, లేదంటే రిటర్న్ గా అంటే అక్కడ తీసుకెళ్లి దాన్ని ప్రవేశపెట్టడం అయితే జరిగింది. ఇది కార్నివోరస్ స్పీసెస్ గా మనకు కనిపిస్తుంది. సో దీనికి వేరే పేర్లు ఇండియన్ వైల్డ్ డాగ్ అని, విజిలింగ్ డాగ్ అని, రెడ్ వాల్ఫ్ అని, రెడ్ డాగ్ అని పిలవడం అయితే జరుగుతుంది. ఇది స్పెషల్ హ్యాబిటేట్స్ వచ్చారు. ఈ ఏసియాటిక్ వైల్డ్ డాగ్ ఏదైతే ఉందో దీన్నే మనకి దోలే అని కూడా ఇంకో పేరుతో కూడా పిలుస్తారు. ఈ ప్రధానంగా డెన్స్ జంగిల్స్ లోన, స్టెప్పీస్ లోన, మౌంటైన్స్ రీజియన్స్ లోన ప్రధానంగా కనిపించే పరిస్థితి ఉంటుంది అనమాట. మొత్తంగా సెంట్రల్ ఈస్టర్న్ ఏసియా, సౌత్ ఈస్టర్న్ ఏసియాలో ఎక్కువగా మనకి కనిపిస్తాయి. అందులో భాగంగా మన ఇండియాలో చూసుకుంటే ఎక్కువగా వెస్ట్రన్ అండ్ ఈస్టర్న్ ఘాట్స్ లోన, అలాగే సెంట్రల్ ఇండియాలో, అలాగే నార్త్ ఈస్ట్ ఇండియాలో ఎక్కువగా ఇవి కనిపించే పరిస్థితి ఉంటుంది. సో వెస్ట్రన్ ఈస్టర్న్ ఘాట్స్ లో ఇవి ఎక్కువగా ఈ దోలేస్ అనేవి ఎక్కువగా ఉండే పరిస్థితి అయితే ఉంది. సో వీటి యొక్క ఐయుసిఎన్ రెడ్ లిస్ట్ ప్రకారం, లేదంటే కన్జర్వేషన్ స్టేటస్ ప్రకారం ఎండేంజర్ లో ఉన్నాయి. సైట్స్ లో వచ్చేసరికి అపెండిక్స్ 2 లో ఉన్నాయి. తర్వాత వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ లో షెడ్యూల్ 2 లో ఇవి ఉండడం మనకు ప్రధానంగా కనిపించే పరిస్థితి ఉంది. ఇది ఏసియాటిక్ వైల్డ్ డాగ్ సంబంధించిన ప్రధానమైన ఇన్ఫర్మేషన్. ఓకేనండి, ఇది ఓవరాల్ గా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి, అలాగే దాంతో పాటుగా ఎన్విరాన్మెంట్ కి సంబంధించిన ప్రధానమైన అంశాలు. సో ఐ థింక్ మీకు క్లారిటీ వచ్చాను అనుకుంటున్నాను. అయితే ఇవేనా అంటే ఇవి కాదు, దీంతో పాటుగా నేను ఒక పీడిఎఫ్ మీకు ఇచ్చాను. ఆ పీడిఎఫ్ చూడండి, తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఉంది. మొత్తంగా 4 వీక్స్ కలిపి 4 వేరు పీడిఎఫ్స్ అనేది మీకు ప్రొవైడ్ చేశాము. సో ఆ పీడిఎఫ్ ఇంకా డీటెయిల్ గా డెప్త్ గా కొన్ని కరెంట్ అఫైర్స్ అనే ఉంటాయి, వాటిని కూడా మీరు చదవండి. కాకపోతే ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో ఇవి మోస్ట్ ఇంపార్టెంట్, మనం మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయాల్సిన అవసరం ఉన్న టాపిక్స్ అనమాట. సో అందుకోసమనే ఈ రివిజన్ సిరీస్ లో భాగంగా మనం వీటిని తీసుకొని డిస్కస్ చేయడం జరిగింది. మిగతా వాటిని కూడా రివిజన్ చేయండి. రివిజన్ చేయడం ద్వారా రేపు పొద్దున ఎగ్జామ్ లో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినా, ఏ క్వశ్చన్స్ వచ్చినా ఆన్సర్ చేయడానికి ఇవన్నీ కూడా హెల్ప్ఫుల్ గా, సపోర్టివ్ గా ఉండే పరిస్థితి అయితే ఉంటుంది. దీని తర్వాత రిమైనింగ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.